ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అసలు ఎందుకు? ఇప్పుడే ఎందుకు? అంటే యాక్చువల్‌గా మిషన్ లెర్నింగ్ అనేది ఇది ఎప్పుడో 1990స్, 1950స్ ఆ టైంలోనే దీనికి పునాది పడిందనమాట. బట్ అప్పుడు ఎందుకు క్లిక్ అవ్వలేదు? ఇప్పుడే ఎందుకు క్లిక్ అయింది అంటే డేటా అవైలబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు అబండెంట్ ఆఫ్ డేటా అనేది చాలా 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 అవైలబుల్‌లో ఉంది. మనం రోజుకి ఎన్నో జీబీస్, ఎన్నో టీబీస్ ఆఫ్ డేటాని మనం జనరేట్ చేస్తూ ఉన్నాం. సో, మిషన్ లెర్నింగ్ మెయిన్ ఏంటి అంటే దానికి డేటా అనేది ఖచ్చితంగా కావాలి. అది ప్యాటర్న్స్ గాని, దాన్ని చదువుకోవాలి అంటే దాని యొక్క ప్రిడిక్షన్‌కి సంసిద్ధం కావాలి అంటే దానికి డేటా కావాలనమాట. సో, మనకు పాస్ట్‌లో మనకి పూర్వంలో అప్పుడు మనకి డేటా అనేది సరిగ్గా లేదు. సో, అందుకే మనం మిషన్ లెర్నింగ్ అనేదంతా కూడా ఒక థియరీకే పరిమితం అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి అలా కాదు. మనము ఎంతో డేటాని మనం జనరేట్ చేస్తూనే ఉన్నాం. డిజిటల్ వరల్డ్‌లో సోషల్ మీడియాలో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇంకా ఐఓటీ డివైసెస్ ఉంటాయి కదా! దాంట్లో గాని, ఇప్పుడు టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి కదా! అలాంటి ఎన్నో డివైసెస్ ఇండస్ట్రీస్‌లో ఎంతో డేటాని జనరేట్ చేస్తూనే ఉన్నాయన్నమాట. సో, ఆ డేటాని ఉపయోగించుకొని మిషన్ లెర్నింగ్ అనేవి ప్రిడిక్షన్స్ అలాంటివి చేస్తాయి. సో, ఇది ఇందు గురించే ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్, ఏఐ ఇవన్నీ కూడా ఇప్పుడు అంతగా క్లిక్ అయినాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే కంప్యూటింగ్ పవర్. అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు పాతకాలంలో 1990స్, 1980స్ ఆ టైంలో ఈ జీపీయూస్, టీపీయూస్ అలాంటివేం లేవు. క్లౌడ్ కంప్యూటింగ్ అలాంటివేం లేవు. ఒక మెమరీ కార్డ్, ఒక జీబీ మెమరీ కార్డే ఒక పెద్ద బుక్ అంత సైజ్‌లో ఉండేదనమాట. సో, బట్ ఇప్పుడేంటి 2 టీబీ, 1 టీబీ స్టోరేజ్ చేసుకోగల కెపాసిటీ ఉన్నది. చిన్న మెమరీ కార్డ్ మన ఫింగర్ టిప్ అంత మెమరీ కార్డ్‌లో మనం 2 టీబీ అంత మెమరీని మనం స్టోర్ చేసుకోగలుగుతాం. సో, అంత కంప్యూటింగ్ పవర్ శక్తి అనేది ఇప్పుడు పెరిగిందనమాట. సో, ఈ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఇవన్నీ రన్ అవ్వాలి అంటే సక్సెస్‌ఫుల్‌గా కంప్యూటింగ్ పవర్ అనేది చాలా చాలా ఎక్కువుండాలి. సో, ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత కాలంలో ఈ కంప్యూటింగ్ పవర్ అనేది చాలా బావుందనమాట. అదొకటి. ఇంకో రీజన్ ఏంటంటే టాస్క్ ఆటోమేషన్. ఎంఎల్ ఆటోమేట్స్ కాంప్లెక్స్ రిపిటేటివ్ కాగ్నిటివ్ టాస్క్ ఎట్ ఎ స్కేల్ హ్యూమన్స్ కెనాట్ మ్యాచ్. సో, ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఎంఎల్ ఎందుకు ఉపయోగించాలి అనేదానికి. ఇండస్ట్రీ అప్లికేషన్స్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ కానీ, రిటైల్ ఇండస్ట్రీ కానీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ ప్రతి సెక్టార్‌లో ఎంఎల్ అనేది చాలా 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 కీలకమైనదనమాట. సో, అందు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అందరం నెట్‌ఫ్లిక్స్ అవి వాచ్ చేస్తూ ఉంటాం కదా! మనకి నెక్స్ట్ మూవీ రికమెండేషన్ ఏ విధంగా వస్తాయి? ఈ ఎంఎల్ ఉపయోగించుకొని మనకి నెక్స్ట్ మూవీ అనేది రికమెండేషన్స్ వస్తాయన్నమాట. సో, ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు.